పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి పెద్ద మసీదు అలాగే ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్లను రామగుండం సిపి శ్రీనివాసులు సందర్శించారు. రానున్న పండుగల నేపథ్యంలో వినాయక చవితి అలాగే మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో ఇక్కడ కూడా ఎలాంటి మత ఘర్షణలు జరగకుండా ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఎల్లమ్మ చెరువు పరిశీలించిన రామగుండం సిపి శ్రీనివాసులు కాసేపు సరదాగా బోటింగ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన అన్నారు. అలాగే గణపయ్య మండపం వద్ద కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క కమిటీ మెంబర్ కూడా ఖచ్చితంగా సమీప పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకోవాలి. అలాగే ప్రతి గణపతి విగ్రహానికి కూడా జియో ట్యాకింగ్ చేస్తున్నారు. తద్వారా ఎలాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఇబ్బంది కాకుండా వీలుగా ఉంటుందని ఆయన అన్నారు. అలాగే ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా ఎలాంటి పోస్టులు పెట్టదు. ఇలా మరొక మతాన్ని కించపరిచే విధంగా మరొక వ్యక్తిని కించపరుస్తూ ఎలాంటి పోస్టులు పెట్టినా కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి బాయ్స్ ఎస్సీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుంది. ఈరోజు ఉదయం భవనం యొక్క పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. త్రుట్లో అయితే విద్యార్థులకు అయితే ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా విద్యార్థులు కూడా పలుమార్లు కూడా ఉపాధ్యాయులకు అధికారులకు కూడా విన్నవించుకున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ భయం పడుతూనే ఉంటామంటూ కూడా విద్యార్థులు గతంలో కూడా అధికారులకు చెప్పారు. కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు అయితే ప్రమాదం అయితే తప్పింది, కానీ ఇప్పటికీ విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. విద్యార్థి సంఘాల నాయకులు కూడా బాయ్స్ హాస్టల్ వద్ద కూడా చేరుకున్నారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కావచ్చు, వెంటనే భవనం యొక్క పరిస్థితిని పరిశీలించాలి. వెంటనే మరో చోటికి కానీ లేదంటే భవనం వెంటనే మరమ్మతులు చేయించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే త్రాగునీరు కూడా పరిశుభ్రంగా లేదంటూ కూడా, అలాగే హాస్టల్ పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి, మరుగుదొడ్లు కూడా దుర్గంధం చెందుతున్నాయని కూడా విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా వారంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి.